హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి మా బాబు 8th బర్త్డే అండి. 28th అక్టోబర్ అనమాట. ఇది వచ్చేసి రెడ్ వెల్వెట్ అయితే తీసుకున్నామండి. బాగా తుఫాను కదా, ఆ రోజు అస్సలు వీలవలేదండి. ముందు రోజు మేము కేక్ ఆర్డర్ ఇచ్చాం, కానీ వాళ్ళు 28th మార్నింగే ఫోన్ చేసి ముందే వచ్చి తీసుకెళ్ళండి అన్నారు. ఇంకా గాలి వానలోనే వెళ్ళి తీసుకొచ్చేసామన్నమాట. మా బాబు బర్త్డే అయితే ఇలా సింపుల్గా మంచిగా అయితే జరిగిందండి ఈ ఇయర్. కాకపోతే ఎవ్రీ ఇయర్ బయటకు వెళ్ళే వాళ్ళం. ఈ ఇయర్ వచ్చేసి ఇంట్లోనే హోమ్ మేడ్ పిజ్జాను పాస్తా చేసుకొని తినేసామన్నమాట. అదైతే నేను వీడియో ఏం తీయలేదండి. నెక్స్ట్ టైం ఇంకెప్పుడన్నా చేసినప్పుడు కన్ఫామ్గా వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను. ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత కేకు అంటే గులాబ్ జామ్ చేశాను కదండి, అదంతా కొంచెం మా హౌస్ దగ్గర ఇచ్చామన్నమాట. మా బాబు తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చాడు. డ్రెస్ అయితే చాలా బాగుందండి. ప్యాంట్ వచ్చేసి మ్యాక్స్లో తీసుకున్నాము. షర్ట్ ఏమో ఏదో షాప్ అండి, గుర్తులేదు. ఇలా అయితే మా బాబు బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే జరిగింది. కొన్ని బెలూన్స్ అలా కింద వదిలేసామండి, ఎందుకంటే టీబా ఏసీ చైర్ ఏసీ కన్నా కింద అయితే ఫ్రీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలా అయితే మేము అనుకున్నామన్నమాట. హ్యాపీ బర్త్డే ట్యాగ్ వచ్చేసి బ్యాక్ సైడ్న, అంటే కింద కూర్చున్నా కాబట్టి కొంచెం డౌన్లో పెట్టేసామన్నమాట. తనకు వచ్చేసి 8th బర్త్డే కదండి, అందుకని 8 గిఫ్ట్స్ అయితే నేను తీసుకున్నాను. ఆల్రెడీ ఆన్లైన్ షాపింగ్ చేశాను అనమాట. ఆ వీడియో అయితే వస్తుందండి. ఆ తర్వాత అన్బాక్సింగ్ గిఫ్ట్లు ఏంటనేది కూడా తీసానమాట వీడియో. 2 అయితే మీకు అప్లోడ్ చేస్తాను. అంటే కొన్ని వీడియోస్ అయితే ఆన్లైన్వి చూపించాను నేను, కొన్ని అయితే గిఫ్ట్లు అనేది చూపించలేదన్నమాట వీడియోలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.